హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈ రోజైతే మనం ఈ రోజు నుంచి ఎవ్రీ మంత్ ఐపీఓ ఏవైతే కంపెనీస్ ఐపీఓకి వస్తున్నాయో ఐపీఓ డీటెయిల్స్ నేను ఈ ప్రతి వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే ఐపీఓకి వస్తుందో కంపెనీ, ఆ కంపెనీ గురించి, కంపెనీ ఇష్యూ డేటు, ఓపెన్ డేటు, మొత్తం ప్రతిదీ కూడా ఐపీఓ గురించి మీకు నేను వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఒక డిస్క్లైమర్ ఏంటంటే, జస్ట్ నేను ఐపీఓకి మీరు వెళ్ళాలా వద్దనేది మీ ఇష్టం. అది జస్ట్ నేను కంపెనీ ఏంటి, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో కంపెనీ ఇష్యూ షేర్ ప్రైస్ ఎంత ఉంది, సో లాట్లో ఎన్ని షేర్స్ వస్తాయి, ఇష్యూ ఓపెన్ డేటు, క్లోజింగ్ డేటు, షేర్స్ క్రెడిట్ డేటు, ఇవి మాత్రమే చెప్తాను. మీరు ఐపీఓకి వెళ్ళాలా వద్దనేది మీరు ఆలోచించుకొని మీరు మీ సొంత నిర్ణయం తీసుకోండి. సో నేనైతే మీరు కంపెనీ వెళ్ళాలా వద్దని నేను చెప్పట్లేదు, ఇది ఒక డిస్క్లైమర్. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ కమింగ్ ఐపీఓ వచ్చేసి వారియా క్రియేషన్స్ ఒక ముంబై బేస్డ్ కంపెనీ. ఈ వారియా క్రియేషన్స్ 2005లో స్థాపించారు. సో దీనికి ప్రమోటర్స్ వచ్చేసి పూజా వినీత్ నెహతా అండ్ సారికా అమిత్ నెహతా. సో వీళ్ళిద్దరూ ప్రమోటర్స్. సో వీళ్ళు 100% షేర్ ఇష్యూలో వీళ్ళు 28% అయితే ఐపీఓకి తీసుకొస్తున్నారు. సో వారియా క్రియేషన్స్ బిజినెస్ ఏంటంటే గోల్డ్, అలాగే సిల్వరు, అలాగే స్టోన్స్, ప్రీసియస్ స్టోన్స్ వీళ్ళు ట్రేడింగ్ చేస్తారు. అంటే వీళ్ళు గోల్డ్ ఐటమ్స్ వీళ్ళు రెడీ చేసి హోల్సేల్గా డిస్ట్రిబ్యూటర్, అంటే హోల్సేల్ ట్రేడింగ్ మాట వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో హోల్సేల్ బిజినెస్ అనేది వీళ్ళు 2005 నుంచి గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ వీళ్ళు ట్రేడ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఐపీఓ దేనికి వస్తున్నారంటే, వీళ్ళు రిటైలర్గా ఇప్పుడు వరకు ఉన్న హోల్సేల్ బిజినెస్ని తీసుకొచ్చి రిటైల్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి షోరూమ్ అయితే ఒకటి లాంచ్ అయిపోతున్నారు. ఆ షోరూమ్ వర్కింగ్ క్యాపిటల్కి, అండ్ షోరూమ్ ఎక్విప్మెంట్కి, షోరూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా కొత్త షోరూమ్ ఓపెన్ చేయడానికి అయితే వీళ్ళు 20 crore వరకు వీళ్ళు బిజినెస్ అయితే ఐపీఓకి అయితే తీసుకొస్తున్నారు. సో ఇష్యూ ఓపెన్ డేట్ వచ్చేసి 22 ఏప్రిల్ 2024, క్లోజింగ్ డేట్ వచ్చేసి 25 ఏప్రిల్ 2024. సో అలాట్మెంట్ డేట్ వచ్చేసి 26 2024 ఏప్రిల్, అండ్ రీఫండ్స్ ఇనిషియేట్ చేసి వచ్చేసి 29 ఏప్రిల్ 2024. అలాగే షేర్స్ కూడా అదే రోజున క్రెడిట్ అవుతాయి. సో లిస్టింగ్ డేట్ వచ్చేసి మనకి మీరు క్రెడిట్ అయిన డిమాట్లో మీ క్రెడిట్ అయిన షేర్స్ లిస్టింగ్ బీఎస్సీలో ఎప్పుడైతే అవుతుందంటే 30 తారీఖు నుంచి వీళ్ళు బీఎస్సీలో అయితే మీ క్రెడిట్ అయిన షేర్స్ అయితే లిస్టింగ్ అయిపోతున్నాయి. షేర్స్ డీటెయిల్స్ తీసుకుంటే కనుక వీళ్ళు తీసుకొచ్చి ఒక లాట్ వైజ్ అనౌన్స్ చేశారు. అందులో ఒక లాట్ వచ్చేసి 1000 షేర్లు ఉంటాయి. 1000 షేర్లు ఒక్కొక్క షేర్ వాల్యూ 150 రూపాయలు. అంటే ఒక లాట్ మీరు బుక్ చేసుకోవాలంటే 1,50,000 రూపాయలు మీరు హోల్డ్ చేసుకోవాలి. ఏఎస్బిఏ ద్వారా ఆటోమేటిక్ సిస్టమ్ బ్లాకింగ్ అమౌంట్ అప్లికేషన్ ఉంటుంది కదా. సో మీకు ఎక్కడైతే డీమ్యాట్ అకౌంట్ ఉందో, ఏ కంపెనీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ ద్వారా యూపీఐ ద్వారా మీరు 1,50,000 రూపాయల వరకు ఇన్ కేస్ మీకు హోల్డ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు బిడ్డింగ్లో మీకు షేర్స్ వస్తే కనుక అమౌంట్ అనేది కట్ అవుతుంది, లేదంటే కనుక మీకు రీఫండ్ అనేది అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో షేర్స్ గుర్తుపెట్టుకొని ఫేస్ వాల్యూ 10 రూపాయలు. సో టోటల్ లాట్ 1000 షేర్స్. సో ఒక్కొక్క షేర్ వాల్యూ 150 రూపాయలు. అంటే 1,50,000 రూపాయలు మినిమం మీరు ఐపీఓకి వెళ్ళాలంటే ఈ కంపెనీకి 1,50,000 రూపాయలు మీరు చేతిలో పట్టుకోవాలి. సో వారియా క్రియేషన్స్ ఫైనాన్షియల్ నెట్వర్క్ చూసుకుంటే కనుక 2022 మార్చి 31 నుంచి 2023 మార్చి 31 వరకు వాళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అయితే ఉందో 36% అయితే, అంటే 2022 మార్చి 31 నుంచి 2023 మార్చి 31 వాళ్ళకి ప్రాఫిట్ అయితే 36% అయితే ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. సో వాళ్ళ నెట్వర్క్, వాళ్ళ అసెట్స్ చూసుకుంటే కనుక సెప్టెంబర్ 30, 2023 వరకు అయితే 10 కోట్ల రూపాయలు అయితే వీళ్ళు అసెట్స్ అయితే ఉన్నాయి. రెవెన్యూ వచ్చేసి వీళ్ళు జనరేట్ చేసింది 17 కోట్లు అని చెప్తున్నారు. ప్రాఫిట్ మిగిలింది వీళ్ళకి 35 crores, నెట్వర్త్ 41 crores ఉంది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ వచ్చేసి 6 crores. సో వీళ్ళకి ప్రజెంట్ అయితే జీరో డెప్ట్, ప్రజెంట్ అయితే అప్పులేం లేవు ఈ కంపెనీ మీద అని చెప్పేసి వీళ్ళు చూపిస్తున్నారు. సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని ఐపీఓకి వెళ్ళాలా వద్దన్నది మీ ఓన్ డిసిషన్. అది నేనైతే ఇక్కడ ఎవరికి నేను ప్రమోట్ చేయట్లేదు, ఎవరికి నేను టిప్స్ ఇవ్వట్లేదు, అది మీ ఇష్టం. అది జస్ట్ నా పని. వారియా క్రియేషన్ ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, షేర్స్ ఎంత, వాల్యూ ఎంత, ఇది మాత్రం చెప్తాను. సో ఇలాంటి మరెన్నో ఫైనాన్షియల్ న్యూస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ విధంగా